పరాశక్తి. అంటే టైటిల్ ఓకే. ఇప్పుడు టైటిల్ చూసి మనం సినిమాని జడ్జ్ చేయకూడదు గదా! సో, టైటిల్ వరకు టైటిల్ బావుంది. ఆహ్, అంటే కొన్ని టైటిల్స్ నాకెలా అనిపిస్తాయంటే, వేస్ట్ అవ్వకూడదు టైటిల్స్ అనేసి ఫీలింగ్‌లో ఉంటాననమాట ఎప్పుడు. సో, కొంచెం దానికి తగ్గ టైటిల్ పెట్టుంటే బావుండేది. లేకపోతే తమిళ్ డబ్బింగ్ అని జెప్పేసి ఇలా పెట్టారో తెలీదు. బట్ టైటిల్ జూసినప్పుడు నాకు సినిమా కాన్సెప్ట్ కొంచెం కనెక్ట్ అవుతదా? అవ్వదా? అని డౌట్‌లో ఉంటాం గదా! అలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎవరి భాష వాళ్ళకి ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ఎవరి భాష అంటే మన మాతృభాష మనకి ఇంపార్టెంటే కదా! అది ఉండాలి. దాంతో పాటు ఒక లాంగ్వేజ్ ఉండాలి అనే సిస్టమ్ ఉంటే బాగుండేది. మీరు ఏకంగా దాన్ని రుద్దేద్దాం, అదే ఉండాలి, దాన్నే హైలైట్ చేద్దాం, దాన్నే మ్యాండేటరీ చేద్దాం అనే థాట్ ప్రాసెస్ ఏదైతే వస్తదో మన గవర్నమెంట్స్‌కి, అప్పుడు మనందరం యూనిటీగా ఉండి అలాంటి సిట్యుయేషన్‌ని ఎదుర్కొనేలాగా ఉండాలి. అంత బలం మనకు ఉండాలని చెప్పేసి ఒక ఫార్మ్ ఆఫ్ ది ఫార్ములా అంటే ఒక ఫార్ములాని రిలీజ్ చేశారు మూవీ పరంగా. అంటే మూవీలా తీసి మనకి చెప్పడం జరిగిందనమాట. సో, నాకది నచ్చింది పాయింట్. అండ్ చాలా బా చేశారు గదా! యాక్టర్స్ అందరూ. 'శివకార్తికేయ' గారైతే డెఫినెట్‌గా అక్కడుండి చేసినట్టు చేశారు. యాస్ ఎ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చేశారు. అండ్ అంటే పద్ధతి గల ఒక పౌరుడిలా అంటాం గదా! సిటిజన్ అలా చేశారనమాట. చాలా బా అనిపిచ్చింది నాకు ఆయన యాక్టింగ్. అండ్ కోర్ పాయింట్ తను ఎలివేట్ చేశారనమాట. అంటే డిస్ట్రాక్ట్ చేయకుండా ఏదైతే డ్రైవ్ ఇచ్చారో, అదే డ్రైవ్‌లో వెళ్ళింది ఫిల్మ్. సో, నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. అండ్ ఎక్స్‌ట్రా ఏవి లేవనమాట. ఒక సినిమా ఏదైతే చెప్పాలనుకుందో, ఆ పాయింట్ చెప్పడానికి ట్రై చేసింది. అండ్ చెప్పింది. నాకైతే నచ్చింది మూవీ. ఎందుకంటే దాని తర్వాత నిజంగానే మనకి ఆ సిట్యుయేషన్ మళ్ళీ ఇంకోసారి క్రియేట్ అవ్వల. అది ఒక ట్రూ ఇన్సిడెంటే. అదే ట్రూగా జరిగిన లా పాయింటే అది. ఇప్పుడు మనకి మన లాంగ్వేజెస్ కూడా ఇంపార్టెంటే గదా! తెలుగు అవ్వనివ్వండి, తమిళ్ అవ్వనివ్వండి, కన్నడ అవ్వనివ్వండి, మలయాళం అవ్వనివ్వండి. ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి స్వీట్, వాళ్ళకి గొప్ప. తెలుగు, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఒక 6-7 లాంగ్వేజెస్ వస్తే మనకే మంచిది. అది అందరికీ తెలిసిన విషయమే. మంచిది వేరు, రుద్దడం వేరు. అంటే మ్యాండేటరీ చేయడం వేరు కదా! సో, ఇలాంటి సినిమాలు రావాలి. వచ్చినప్పుడు మనం చూడాలి. కొన్ని విషయాలు తెలుసుకొని, అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. మనం అక్కడ ఆ సిట్యుయేషన్‌లో లేనప్పుడు, ఎవరైతే ఏం చేసి మనకి ఆ సిట్యుయేషన్‌ని అది వాళ్ళెలా ఫేస్ చేశారని తెలియజేస్తారు చూడండి. అలాంటి మూవీస్‌ని మంచిగా అనిపిస్తాయన్నమాట. ఈ డైరెక్టర్ చాలా గొప్పగా ప్రెజెంట్ చేశారు మూవీ. అండ్ కొన్ని మూవీస్‌లో నెగెటివ్స్ ఉంటాయి. బట్ ఇలాంటి సినిమాలకి నెగెటివ్స్ వెతకూడదని నేను అనుకుంటా. నాకైతే నచ్చింది. హోల్ అండ్ సోల్‌గా హీరో, హీరోయిన్ అందరూ వాళ్ళ పాయింట్ మీదనే యాక్టింగ్ చేశారు. ఎక్కడ కూడా సైడ్ ట్రాక్ అవ్వలేదు. అండ్ రానా గారు మంచిగా ప్లే చేశారు రోల్ అయితే. చిన్నదే ఒక 10 మినిట్స్ రోల్ అయినా కూడా చాలా మంచి రోల్. కోయంబత్తూర్ స్టేషన్ దగ్గర మన 'పొన్మాన్' తీసిండు గదా! ఆయననమాట. ఆయన బా యాక్ట్ చేస్తాడు ఆ అంటే మంచి మంచి సినిమాలు ఆయన చేశాడు. నేచురల్ పెర్ఫార్మర్ ఆయన. అతనున్నప్పుడు నాకు అంటే కొంచెం ఒక ఒక సెకండ్‌కి ఫ్రేమ్ వావ్ అనిపించిందనమాట ఆయన రాగానే. చాలా బా చేశిండు. ఇంకా వాళ్ళు కదా! ఇంకా మెయిన్ యాక్టర్స్ ఉన్నారు గదా! 'శ్రీలీల' అండ్ 'శివకార్తికేయ'. 'శివకార్తికేయ'కి ఒక బ్రదర్ కాలేజ్ డేస్‌లో ఒక బ్రదర్ ఉంటాడు. అంటే బ్రదర్ లాగా ఫీల్ అయ్యే ఒక క్యాండిడేట్. ఆయన బా యాక్ట్ చేశిండు. నిజంగానే బ్రదర్ గూడా బా చేశిండు. పోలీస్ ఆఫీసర్ అబ్బా! ఏమన్నా చేశిండా? ఎక్సలెంట్ చేశిండు 'జయం రవి' గారు. బా చేశిండు. ఆయన యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. మామూలుగానే పాజిటివ్ యాక్టర్‌గానే చాలా ఇష్టము. అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అనుకుంటా నేను చూసిన సినిమాలలో ఈయనని నెగెటివ్ రోల్ చూడడం ఈరోజు. చాలా బా అనిపిచ్చింది. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి చూడకపోతే చూడండి 'పరాశక్తి'. నేను ఇవాళే చూసాను. గుడ్ మూవీ అండ్ వెల్ రిటెన్ మూవీ. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు కాబట్టి కొంచెం అక్కడక్కడ ఉంటాయి. బట్ అవన్నీ మనం పట్టించుకోంగా. మనకు సినిమా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. చాలా బావుంది. కాస్ట్, మ్యూజిక్ అంటే ఇగ ఈ సినిమాలకి ఇగ మ్యూజిక్‌లు వెతకూడదు మనం. ఎందుకంటే ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ఒక సోషల్ అవేర్‌నెస్ సినిమా అనుకుందాం. అట్లాంటి కేటగరీ సినిమా కాబట్టి ఇదొచ్చినప్పుడు మనం చూడాలి. చూసి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నేర్చుకోవాలి. ఎంకరేజ్ చేసుకోవాలి. అంటే మనకు మనం ఎంకరేజ్ చేసుకోవాలి. మనకు మనం సపోర్ట్‌గా నిలబడాలనమాట. ఆ ఊరి కల్చర్స్ అంటే నేటివిటీ అన్నీ చాలా సూపర్బ్‌గా చూపించారు. మనకి ఇప్పుడున్న టెలికమ్యూనికేషన్ అప్పుడే ఉంటే ఇంకా ఈజీ అయిపోయేది. ఇప్పుడు అవి చట్టాలు ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం పెట్టి వాళ్ళని బాగా వైరల్ చేసేస్తాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు అంత ధైర్యం చేయలేరు. అప్పట్లో ఏంటంటే కొంచెం తక్కువ ఉండేది స్టఫ్ కమ్యూనికేషన్ చేసుకోవడానికి. సో, ఈ అలాంటప్పుడు గూడా మనమే గెలిచాం. అదే
స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అలా ఉండేది మనదప్పుడు. అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా పవర్ఫుల్ ఉండేది, కష్టంగా ఉండేది, కానీ కొడితే గట్టికి కొట్టాలన్నట్టు అంత బాగుండేది అనమాట. ఏమంటారు, కమ్యూనికేషన్ అంటారు చూడు, ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ నేర్చుకొని పెట్టుకోవడము, కోడ్ లాంగ్వేజ్ పెట్టుకోవడము, అండ్ మనీ ఆర్డర్ సిస్టమ్, సంథింగ్ సంథింగ్ సినిమా తీసుకెళ్ళిన పద్ధతి నాకు నచ్చింది. అండ్ అందరు కూడా ఎట్లా యాక్ట్ చేసిరంటే చిన్న చిన్న వాటికి బాధపడిపోయేలాగా కాదు, చాలా మెచ్యూర్డ్‌గా యాక్ట్ చేషిర్రు. అందరూ ఒక్కొక్క లెవెల్, అంటే ఈవెన్ స్టూడెంట్స్ అయినప్పటికీ స్టూడెంట్స్ ఏమైనా చేయగలరు అని చెప్పి చాలా సింపుల్‌గా చూపించారు. అండ్ ఎక్కువ కూడా హడావిడి లేదు మూవీలో. చాలా సింపుల్‌గా వెళ్ళింది. ఇట్లాంటి సినిమాలు చాలా ఏమంటారంటే కామ్‌గా తీయాలని తీస్తారు కదా! అట్లా తీషిర్రు. కామ్‌గానే తీషిండు. అదొక వన్ టైప్ ఆఫ్ టేకింగ్ అనమాట. ఆ రైటింగ్, ఆ స్కిల్స్ అవన్నీ వన్ టైప్ ఆఫ్ టేకింగ్ ఉన్నోళ్ళకొస్తాయి ఇవన్నీను. డైరెక్టర్ నిజంగా ఒక మెట్టెక్కి చేశారు. నాకైతే పర్సనల్‌గా నచ్చింది. మరి సినిమా హిట్టో, ఫ్లాపో నాకిప్పటికి తెలీదు. నేను ఏ రివ్యూలో ఏం చూడలేదు, ఏమి చూడలేదు. ట్రైలర్ కూడా చూడలేదు. ఈరోజు సడెన్‌గా జీ5లో నాకు కనబడ్డది. చూసేసాను మధ్యాహ్నం. బావుంది సినిమా. ఇంతవరకు మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. మంచి మూవీ, మంచి కాన్సెప్ట్ మూవీ అండ్ పాయింట్ మూవీ. ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు వస్తాయి. సో, చూసియాలి. చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.